విచారము తొలగింపుము, బాధలను దూరము చెయ్యము. ఎందుకనగా యవ్వనము యుక్త ప్రాయము నిలుచున్నవి కావు. ఎక్కువ కాలము నిలిచినవి కావు. అందుకే 12వ అధ్యాయంలో 1వ వచనం, కనుక నీవు యువకుడిగా ఉన్నప్పుడే నీ జీవితము మీద ఆసక్తి లేని విధముగా జీవించు. దుర్దినములు ప్రాప్తింపక మునుపే నీ దేవుడైన సృష్టికర్తను గుర్తు చేసుకొని స్మరించుకొని తలంచుకొనుము. మనం యువకుడిగా ఉన్నప్పుడు, యువతిగా ఉన్నప్పుడు గుడంటే తెలీదు. మళ్ళీ 60, 50 రాగానే ఫాదర్ మీద రుబాబులు లొగుతాం. 40, 50 రాగానే రెగ్యులర్గా గుడికి వస్తారు కొంతమంది. అప్పుడు ఫాదర్ ఇలాగ, ఫాదర్ అలాగ, ఫాదర్. ఈయనేమో అప్పుడు చేసినే బయటికి రావు. ఫాదర్ల మీద ఒంటి కాళ్ళ మీద తింటారు. వీళ్ళకి ఏం పని లేదు. ఇంకా వరగ దొరికే సౌలూరులే కదా మీకు. అదే పాస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఎవడు మాట్లాడు. ఎందుకంటే ఇది మా గుడి, మీరు 5 సంవత్సరాలు ఉంటారు, అదొకటి దొరికింది అందరికి. మీరంతా అనేవాళ్ళు లేరా? మీరెంతంటే దేవుడు కూడా అంటాడు, తక్కెట్లో పెట్టి చూస్తే నువ్వెంతరా అంటాడు. అదే కదా దానియేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. తక్కెటలో పెట్టగా నీవు బరువుగా లేవు, తేలికగా ఉన్నావు అనగా నీ మంచి కార్యాలు ఒకటి కూడా నిన్ను దేవుని వద్ద నిలబెట్టుటలేదు.